హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవగని ఆల్ ఇన్ వన్ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు ఎవరా అమ్మవారిని చూపిస్తున్నారు అనుకుంటున్నారా? మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. విశాఖపట్నం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారండి. నాకు తెలిసి మ్యాక్సిమం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటా. తెలియని వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి. అయితే ఈరోజు చూడండి అమ్మవారిని, శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు. అమ్మవారు లేని ఇల్లు కానీ షాపు కానీ విశాఖపట్నంలో ఉండవన్నమాట. అందరికీ తెలిసిన విషయమే అది. అందుకే మీకు ఈరోజు మేము గుడికి వెళ్ళామని చెప్పి మీకు చూపిస్తున్నాను అనమాట. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను చూసారా, మా ఇంటి ముందు ఆంటీ వాళ్ళ ఇంట్లో పంచలోహాల అమ్మవారి విగ్రహం ఉంది అని. ఈ అమ్మవారికి మాల వేసుకున్నప్పుడు ఆంటీకి భిక్ష పెట్టాను అని వీడియోలో చెప్పాను కదా, మన ప్రీవియస్ వీడియోస్లో. అందులో చూపించింది కూడా ఈ అమ్మవారిని అనమాట, కనక మహాలక్ష్మి అమ్మవారు. అమ్మవారు చూడడానికి ఇలా ఉంటారండి, అలంకరణ ఏమీ లేకుండా. అమ్మవారికి స్టోరీ కూడా ఉందన్నమాట. మనకి యూట్యూబ్లో కూడా వస్తుంది చూస్తే. నేను అలా యూట్యూబ్లో చూసి అమ్మవారి చరిత్ర అనేది తెలుసుకున్నాను అనమాట. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, అమ్మవారి యొక్క వృత్తాంతం మొత్తం తెలుస్తుంది మీకైతే. అయితే మేము గుడికి వెళ్ళాము, మీకు కూడా చూపిద్దామని అయితే తీసాను అనమాట వీడియో. ఇలా గుడి ఎంట్రన్స్ ఆవరణ ఇలా ఉంటుందన్నమాట. అమ్మవారి గుడి బయటికి ఇలా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇలా లోపలికి ఎంట్రన్స్ ఇది 500 రూపీస్ టికెట్ ఉంటుంది. ఇక్కడ 100 రూపీస్ 200 రూపీస్ ఉంటుంది. అలాగే ఇటు వచ్చేటప్పటికి నార్మల్ ఉచిత దర్శనం అనేది ఇటు ఉంటుందన్నమాట. చాలా పెద్ద లైనే ఉందండి. ఈరోజు ఏకాదశి అని చెప్పని మేము వెళ్ళిన రోజు చాలా పెద్ద లైన్ ఉందన్నమాట. అందుకనే మేము 100 రూపీస్ దర్శనం తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయామన్నమాట. లోపల గుడి ఆవరణ అంతా ఇలా ఉంటుంది. లోపల కూడా అన్ని లైన్లు ఉంటాయి. గుడి మొత్తం ఇలా ఉంటుందన్నమాట. చక్కగా ప్రశాంతంగా ఉంటుంది అమ్మవారి గుడి. చాలా పెద్ద ఆవరణ అనమాట. ఇది మేము వెళ్ళే లైన్ మాత్రం ఈరోజు 100 రూపీస్ది. అంటే ప్రత్యేక సందర్భాల్లో కూడా లైన్లు మార్చేస్తారనమాట. అమౌంట్ ఒకవైపు 500, 200, 100 అలా పెడతారు. వీటి రోజుల్లో మాత్రం మామూలుగా వాళ్ళు చూపిస్తారనమాట. ఇటు 500 అని అంటే మారుతూ ఉంటాయన్నమాట. అలా మేము ఉచిత దర్శనానికి వెళ్తే ఈరోజు రాలేము అని చెప్పనేసి 100 రూపీస్ దర్శనం అయితే తీసుకుని లోపలికి వెళ్ళాము. అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి ఇలా ఉంటుందన్నమాట. లోపల మొత్తం వాటర్ పెడతారు. పసిపిల్లల ఫీడింగ్కి ఇబ్బంది లేకుండా చక్కగా ఒక చిన్న రూమ్ లాగా అరేంజ్ చేస్తారనమాట. ఇలా మెయిన్ ఆవరణ ముందు గర్భగుడి ముందు ఇలా ఉంటుందన్నమాట. అమ్మవారి అష్టలక్ష్మి స్తోత్రం ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇదిగో ఈ పూలదండలు అలంకరించారు కదా, ఇది అమ్మవారి మెయిన్ మూల విరాట్ ఉండే గది అనమాట అమ్మవారిది. ఇలా మేము రైల్లో ఉన్నాము. ఇదిగో ఇలా కనిపిస్తుంది కదా మీకు, ఎల్లో కలరు కడ్డీలు అలా చిన్న రూమ్ లాగా మీకు రైట్ సైడ్, అది అమ్మవారు ఉండే ముందు గర్భగుడి అనమాట. మెయిన్ లోపల మొత్తం ఇలా ఉంటుంది. చాలా పెద్ద హాలు, ఫ్యాన్లు, ఎక్కడికక్కడ కూర్చోవడానికి ఎంత బాగుంటుంది. ఇది మెయిన్ అమ్మవారి విగ్రహం ఉండే మూల విరాట్. అమ్మవారు వెలిసిన ప్రాంతం ఇది అనమాట. లోపల కనిపించరండి అమ్మవారు, అయినా లోపలికి ఫోన్ ఎలవ్ లేదు. ఇంకా మేము బయటకు వచ్చేసాం దర్శనం అయిన తర్వాత. ఇటు సైడ్ కూడా ఆవరణ సేమ్ ఇలాగే ఉంటుందన్నమాట. ఇదంతా ఉచిత దర్శనం లైన్ అనమాట. అటు సైడ్ మీకు చూపించింది 500, 200 కాబట్టి ఇటు ఉచిత దర్శనం. ఇలా అమ్మవారి విగ్రహము ఇలా బయట ఉంటుందన్నమాట. అక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకుని ఇటు బయటకు అయితే వచ్చేసాము. అన్న సమారాధన టికెట్లు కూడా ఇస్తారనమాట అక్కడ లైన్లో ఉన్న వాళ్ళకి. దర్శనం అయిన తర్వాత మేము అన్న సమారాధనకి అయితే వచ్చేసాము అనమాట. మేము వచ్చినప్పుడల్లా తింటామండి. ఆ తల్లి దయ వల్ల మాకు అన్నం అనేది అమ్మ పెడతారనమాట. భోజనం అయిపోయిన తర్వాత కిందకి ఇటు సైడ్కి వచ్చేసాం మేము. అలా ఉంటుంది హాలు, లైన్లో పంపిస్తారు. భోజనాల రివ్యూ ఎలా ఉంది అనేది మాకు రాయమని చెప్తే మేమైతే రివ్యూ రాసి ఫోన్ నెంబర్ అవి ఏమంటున్నారనమాట. మా ఇంటిది మొత్తం మా హస్బెండ్ రాసేసారు నేమ్స్. రివ్యూ అనేది ఆయనే కంప్లీట్ చేస్తారు. ఇంకా అయిపోయిన తర్వాత మేమైతే తిరిగి ప్రయాణం మొదలు పెట్టామన్నమాట. ఇలా ఉంటుంది భోజనం హాల్. అందరూ కూర్చున్న తర్వాత వాళ్ళు లెక్క పెట్టి టోకెన్లు ఇస్తారనమాట. టోకెన్ బట్టి మనల్ని లోపల పంపిస్తారు, లోపల ఖాళీ అయిన దాన్ని బట్టి. ఇంకా మేము మొత్తం అయిపోయిన తర్వాత రిటర్న్ అయితే బయలుదేరి వచ్చేసామండి. ఈరోజు అయితే ఎండ కొంచెం గట్టిగానే అనిపించింది. మనకి గుడి దగ్గర నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి రోడ్డు చివరి పెద్ద ఆర్చి ఉంటుంది. అక్కడ వరకు కూడా ఇలా పూజ సామానం కానీ, ఫోటోలు కానీ, ఏ దేవుడికి సంబంధించిన ఫోటోలు కానీ, అమ్మవారికి పెట్టే పసుపు కుంకుమ, చీర, జాకెట్లు, కొబ్బరికాయలు, పూలు, పిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ, ఇంట్లో దేవుడు ప్రతిమలు కానీ, గౌరమ్మ సెట్ అంటారు, రాతి గౌరమ్మ సెట్టు కానీ, అలా పూజకు సంబంధించిన ప్రతి మొత్తం A to Z లేనిది అనేది ఉండదన్నమాట. అన్నీ ఈ రోడ్లోనే అన్నీ మనకి దగ్గరగా అన్నీ లభిస్తాయి అన్నమాట. ఇలా మేము అలా బయలుదేరిపోయి రిటర్న్ అయితే వచ్చేసాం మేము. ఇంకా రోడ్డు చివరికి వచ్చిన తర్వాత మీకు ఆర్చ్ కూడా మీకు చూపిస్తాను. అమ్మవారి ఆర్చ్ ఎలా ఉంటుందనేది. బురుజుపేట అండి, విశాఖపట్నంలో బురుజుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి గుడి అంటే తెలియని వాళ్ళు ఉండరు అనమాట. ఇలా రోడ్డు మీదకి ఆర్చ్ అనేది కనపడుతుంది. ఇలా అమ్మవారికి మొత్తం అలంకరణ చేసిన తర్వాత అయితే అమ్మవారు ఇలా ఉంటారనమాట. ఇది నవరాత్రుల్లోనో లేకపోతే ఎప్పుడో కానీ మార్గశిర మాసంలో అలంకరణ చేస్తారనమాట. ఇలా అలంకరణ చేశారు.
ఇంతకుముందు మీలో ఎవరైనా సరే అమ్మవారి గుడికి వచ్చినట్టయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వైజాగ్ వాళ్ళు ఉన్నట్లయితే కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను ఇక్కడ విశాఖపట్నంలో ఎక్కడికి వెళ్ళినా మీకు కూడా చూపిస్తాను ఇలాంటివి అన్నీ. మన ఛానల్ సపోర్ట్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో కలుద్దాం. అమ్మవారి ఆశీస్సులు మీకు కూడా ఉండాలని కోరుకుంటూ బాయ్ బాయ్.